దేశంలో ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఇప్పుడు పెట్రోల్ కొరతపై రూమర్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతోందన్న భయాలతో మూలకు పడేసిన వాహనాల్లోనూ ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనాలు అవసరం లేకపోయినా బంకుల వద్ద క్యూ కట్టి ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి ప్రధాన కారణం భయమే. రేపు పెట్రోల్ దొరకదేమో, లేదంటే రేట్లు భారీగా పెరిగిపోతాయేమో అన్న ఆందోళనతో బంకులకు క్యూ కడుతున్నారు. దీనివల్ల నిజంగా అవసరం ఉన్న వారికి అంబులెన్స్లు, అత్యవసర సేవలకు ఫ్యూయల్ సమస్యలు పెరుగుతాయి. రెగ్యులర్ గా ఎంత కొట్టిస్తారో అంతే వేయించుకోండి. అనవసర భయాలు అవసరం లేదు. అందరూ ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం వల్లే బంకుల్లో డెడ్ స్టాక్ కూడా త్వరగా అయిపోయి సమస్యలు పెరుగుతాయి. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ నమ్మి ఆందోళన చెందొద్దు. ప్రభుత్వం లేదా ఆయిల్ కంపెనీల ప్రకటనలే ఫైనల్ అని గుర్తుంచుకోవాలి. పెట్రోల్ బాటిళ్లను లేదా క్యాన్లలో నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అసలే ఇది ఎండాకాలం. ఇది మీకే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదకరం. సో బీ కేర్ఫుల్. వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా కార్ పూలింగ్ వాడడం బెటర్. దీనివల్ల వ్యక్తిగతంగా మీకు ఫ్యూయల్ ఆదా అవ్వడమే కాకుండా మార్కెట్ పై ఒత్తిడి తగ్గుతుంది. బీ సేఫ్, బీ రెస్పాన్సిబుల్.